సో నెక్స్ట్ టైప్ నెంబర్ 2 అనేది మనం కనుక తీసుకున్నట్టయితే నంబర్ అనాలజీ. ఈ యొక్క చాప్టర్ యొక్క స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది. అంటే నంబర్స్ మధ్య కొన్ని రిలేషన్స్ అనేటివి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కనుక 2 తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ 2 తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే సంథింగ్ లైక్ 10 తీసుకున్నాను. సో నెక్స్ట్ తర్వాత మనం కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఇచ్చాను. ఈ 4 నుంచి ఆన్సర్ ఏమవుతుంది అని చెప్పి ఇచ్చాను అనమాట. సో ఇక్కడ ఈ 2 నుంచి ఈ 10 ఎలా వస్తుంది అనేది మనం థింక్ చేసి అదే విధంగా 4 నుంచి మనం క్వశ్చన్ మార్క్ని తీసుకురావాలి. ఓకేనా. సో ఇక్కడ మనం చూస్తే 2 నుంచి 10 అనేది జనరల్గా ఎలా వస్తుంది అంటే మనం 2 × 5 చేసినా 10 వస్తుంది, 2 + 8 చేసినా 10 వస్తుంది. నెక్స్ట్ ఇక మనం ఏం చెప్పొచ్చు అంటే సో ఇంకా మనం ఏం చెప్పొచ్చు, స్క్వేర్స్ క్యూబ్స్ చేసినా కానీ మనకు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. మరి వాటిని కనుక చూసుకుంటే ఎన్ని డిఫరెంట్ వేస్లో ఉంటాయి లాజిక్స్ అనేది మనం ఒక్కొక్క దాన్ని ఎగ్జాంపుల్ని బట్టి మనం చూడబోతూ ఉన్నాం అనమాట. సో చూడండి ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే ఈ క్వశ్చన్కి లాజిక్ అనేది ఎలా ఫ్రేమ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటి అంటే సో 2 × 5 చేస్తే 10 వస్తుంది, ఎలా అయినా తీసుకోవచ్చు. లేదా నెక్స్ట్ 2 నుంచి మనకు ఈ 10 రావాలి అంటే సో 2 + 8 చేస్తే కూడా మనకు 10 వస్తుంది, అవునా. అంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ని × 5 చేస్తే సెకండ్ ఎలిమెంట్ అనేది వస్తుంది. లేదా మనకు ఈ ఫస్ట్ ఎలిమెంట్కి +8 చేసినా కానీ సెకండ్ ఎలిమెంట్ అనేది వస్తుంది. అదేవిధంగా ఇంకా ఏం చేయొచ్చు అంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ని 2² చేద్దాం. 2² + 2² + 2 × 3, 2² + 2 × 3 అంటే మొదటి మూలకాన్ని స్క్వేర్ చేసి ప్లస్ మొదటి మూలకం ఇంటూ దాని తర్వాత మూలకం యొక్క లబ్ధము ఇలా తీసుకున్నా వస్తుందన్నమాట. ఇది 4 + 6 అంటే 10 ఇలా కూడా మనకు వస్తుంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఇంకా సో 2³ + 2 అంటే 8 + 2 తీసుకున్నా కానీ మనకు 10 అనేది వస్తుంది. ఇన్ని డిఫరెంట్ వేస్లో వస్తుంది. ఓకేనా. సో మరి సార్ ఇన్ని డిఫరెంట్ లాజిక్స్ ఉంటాయి కదా, మరి ఏ లాజిక్ని మనం అప్లై చేసుకోవాలి సార్ ఈ యొక్క చాప్టర్లో ఈ యొక్క క్వశ్చన్స్కి కరెక్ట్గా మన ఆన్సర్ రావాలి అంటే సో నేనైతే ఒక ఆర్డర్ చెప్తాను. ఆ ఆర్డర్ మ్యాక్సిమం మనకు ఫాలో అవుతుందన్నమాట. సో 100% అయితే మనం చెప్పలేం కానీ బట్ మ్యాక్సిమం ఆర్డర్ ప్రకారం అయితే మనం ఆన్సర్ చేస్తే మన లాజిక్ అనేది దొరికేటువంటి అవకాశాలు ఉంటుంది. అది ఎలా అనేది నేను ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో చూడండి ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ దీనికి ఏదైనా స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ చేసినప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేది మనం చూసుకుంటాం. సో తర్వాత మనం కనుక చూసుకున్నట్టయితే సో ఏదన్నా మనకు అడిషన్ చేయడం కావచ్చు, స్క్వేర్స్ క్యూబ్స్ చేయడం కావచ్చు, ఇలాంటి లాజిక్సే మ్యాక్సిమం మనకు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు వరుసగా ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు కావచ్చు, వరుసగా ఉన్నటువంటి సో మనకు సరి సంఖ్యలు కావచ్చు, లేకపోతే ఒక నంబర్ తప్పించి ఇంకొక నంబర్ ఇచ్చేటువంటి విధంగా ఉన్నటువంటి సో సరి సంఖ్యలు కానీ ప్రధాన సంఖ్యలు కానీ ఈ విధంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అంటే లాజిక్స్ ఇలానే ఉండాలని చెప్పి రూల్ ఏం లేదు. సో నంబర్ ఆఫ్ వేస్లో లాజిక్స్ అనేది ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. మరి ఏ లాజిక్ కరెక్ట్ అంటే ఒక లాజిక్ తీసుకొని మనము ఈ 4కి అప్లై చేసినప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సరు ఆప్షన్లో ఉంటే ఆ లాజిక్ని మనం కరెక్ట్గా తీసుకోవాలి. అంటే ఒక క్వశ్చన్ని 2 డిఫరెంట్ వేస్లో చేయగలుగుతున్నాం. ఫస్ట్ టైం చేసినప్పుడు ఒక ఆన్సర్ వచ్చింది, అది ఆప్షన్ లేదు అంటే దాని అర్థం ఏంటి, ఆ లాజిక్ కరెక్ట్ కాదు. సో అనదర్ టైం అంటే ఇంకొక విధంగా మనం ట్రై చేయాలి. ఇంకొక విధంగా ట్రై చేసినప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది, అది ఆప్షన్లో ఉంటే ఆ లాజిక్ అని మనం కరెక్ట్ అనేది తీసుకోవచ్చు. సరే ఒక క్వశ్చన్కి మోర్ దెన్ 1 లాజిక్ ఉండొచ్చా అంటే సో ఉండొచ్చు, కానీ ఒక్క లాజిక్తో వచ్చినటువంటి ఆన్సర్ మాత్రమే ఆప్షన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కాబట్టి మనం ఎలాంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదనమాట. ఏదైనా కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటే సో ఖచ్చితంగా దాని గురించి అయితే మనము ఇదనేది మనం అరైజ్ చేయొచ్చు కాబట్టి అబ్జెక్షన్ అరైజ్ చేయొచ్చు కాబట్టి నాట్ అన్ ఇష్యూ అనమాట. సో కాబట్టి చూద్దాం వన్ ఆఫ్టర్ ద అదర్ మనం క్వశ్చన్స్ అయితే మనం చూసేటువంటి ప్రయత్నం మనం చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్ అని చెప్పి అన్నాడు అనమాట. ఇక్కడ చూడండి మనకు 24 నుంచి 71 అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో 24 నుంచి 71 అనేది మనకు ఎలా వస్తుంది అనేది మనం కనుక చూసుకున్నట్టయితే సో 24 నుంచి ఫస్ట్ ఎలిమెంటు 24, ఈ 24 నుంచి మనకు 71 రావాలి అంటే ఈ 24కి ఎంత యాడ్ చేస్తున్నామో చూద్దాం.
లేదా స్క్వేర్స్కి రిలేటెడ్గా ఏమన్నా మనకు దగ్గరగా వచ్చేటువంటి ఛాన్స్ ఉందా అంటే సో 24 అంటే హాఫ్ చేస్తే 12. సో 12లో మనకు వచ్చేసి స్క్వేర్ చేసామంటే 144. 144లో హాఫ్ తీసుకున్నా కానీ మనకి ఎంత అవుతుంది 72 వస్తుంది అనమాట. 72 - 1. ఓకే, ఫస్ట్ అడిషన్ అనేది చేసి చూద్దాం. 24కి ఎంత యాడ్ చేస్తే మనకు 71 అనేది వస్తుంది. 4కి 7 యాడ్ చేస్తే మనకు ఒక 11 వస్తుంది అనమాట. అంటే మొత్తంగా 31 అయింది. ఇంకా ఒక 40. ఓకేనా. సో 47 యాడ్ చేస్తే ఇది ఒక 60, అదొక 11 వచ్చేసి 71 అవుతుంది అనమాట. ఓకే, బట్ 42కి సో 42కి అదే 47 యాడ్ చేస్తే సో ఇక్కడ వచ్చేసి మనకు 71 అయితే వస్తుంది. యాడ్ చేసామంటే ఇది 80 + 2 అంటే 89 వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ఏదైనా మనకు 80s దగ్గరలో ఉన్నా లేదు అంటే సంథింగ్ డిఫరెంట్గా అయితే మనము ట్రై చేయాలి. దాన్ని చూద్దాం. సో 24/2 చేసాము అంటే ఎంత వస్తుంది అంటే 12 వస్తుంది. సో 12ని స్క్వేర్ చేద్దాం. 12ని స్క్వేర్ చేస్తే సో అదర్వైజ్ డైరెక్ట్గా ఇక్కడే మనం చేసేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. స్క్వేర్. ఓకే, సో ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని /2 చేశాను అండ్ హోల్ స్క్వేర్ చేస్తున్నాను అంటే 12 స్క్వేర్ అనమాట. సో 12 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 144. సో 144/2 మనం చేసాము అంటే ఎంత అవుతుంది 144/2 అంటే సో మనకు 140 అంటే 72. -1 చేస్తే అప్పుడు మనకు 71 వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది. అవునా, ఇది 71 వస్తుంది. అంటే ఇదే లాజిక్ వచ్చేసి మనము ఈ 42 కూడా మనం అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే మనము సో చేద్దాం. ఇక్కడ మనం కానీ తీసుకున్నట్టయితే 42 అనేది తీసుకుంటే సో 42లో హాఫ్ స్క్వేర్ చేద్దాం. 42లో హాఫ్ అంటే 21. 21 స్క్వేర్ ఏంటి 21 స్క్వేర్ 441. 441లో మనకు హాఫ్ చేయడానికి వీలవుతుందా? హాఫ్ చేయడానికి వీలైతే ఖచ్చితంగా మనకు కాదనమాట. అవును కదా. ఎస్. సో -2 చేసి /2 చేస్తే 71 అనేది మనకు వస్తుందా? 142/2 చేసాము అంటే ఎస్. ఇక్కడ మనకు 441 -2 చేసాము అంటే సో డిఫరెంట్గా వస్తుంది అనమాట నెంబర్ అనేది. కాబట్టి సంథింగ్ డిఫరెంట్గా అయితే మనకి ఇక్కడ లాజిక్ అయితే ఇచ్చి ఉండాలి. అది ఎలా అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మనకు అడిషన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, స్క్వేర్స్ అయితే మనకు ఇక్కడ రావట్లేదు అనమాట. మరి ఇంకేం చేయొచ్చు అంటే 2ని 4ని యూజ్ చేసుకుని 71 తీసుకురావాలంటే 4³ చేసామనుకోండి. 4³ అంటే ఎంత అవుతుంది మనకు 64. 64 నుంచి ఒక 71 రావాలి అంటే మనం ఎంత యాడ్ చేయాలి? సో 64కి ఒక 7 అనేది మనం యాడ్ చేయాలన్నమాట. సో ఈ 24 నుంచి ఈ 71 తీసుకురావడానికి మనకు ఎలా వీలవుతుందంటే మనం చూద్దాం. సో మరొక విధంగా మనం ప్రయత్నం చేద్దాం అనమాట. సో అంటే ఇంకొక విధంగా దీని యొక్క లాజిక్ అనేది మనం ఫ్రేమ్ చేసేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. అంటే ఎన్ని డిఫరెంట్ వేస్లో మనం చెక్ చేసుకోవచ్చు, ఒక క్వశ్చన్ని ఎలా చెక్ చేయాలి, ఎలాంటి లాజిక్స్ ఉంటాయి అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు 24 నుంచి 71 అనేది రావాలి అంటే సో 24 నుంచి ఒక 3 టైమ్స్కి దగ్గరగా ఉందా 71 అనేది? ఎస్. సో కాబట్టి 24 × 3 చేస్తే ఎంత వస్తుంది అనేది మనం చూద్దాం. 24 × 3 అంటే 72. అవునా కదా, 72. సో 72 - 1 చేస్తే 72 - 1 మనం కనుక చేస్తే అప్పుడు 71 రావడం అనేది జరుగుతుంది. అంటే × 3 - 1 చేశాను. ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో మొదటి మూలకాన్ని × 3 - 1 చేయడం వల్ల రెండో మూలకం వచ్చింది. కాబట్టి మూడో మూలకాన్ని కూడా ఏం చేస్తాము × 3 - 1 అనేది మనం చేయాలి. ఇక్కడ 71 వచ్చింది. అదేవిధంగా మనం కనుక తీసుకున్నట్టయితే 42 నుంచి చూడండి. 42 × 3 - 1 చేద్దాం. 42 × 3 అంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ? సో 40 × 3 అంటే 40 × 3 చేస్తే 120. 2 × 3 అంటే 6. అంటే 126. -1 చేస్తే 125 వస్తుంది. సో మనం దరిదాపులు ఎన్ని లాజిక్స్ అప్లై చేసాం? సో కొన్ని లాజిక్స్ అయితే ఖచ్చితంగా మనం అప్లై చేసాం. ఒక 2-3 లాజిక్స్ అయితే ఈజీగా మనం అప్లై చేస్తున్నాం. బట్ ఏ లాజిక్తో అప్లై చేసినా మనకు ఆన్సర్ అనేది ఆప్షన్లో దొరికిందా? లేదు. ఒక్క లాజిక్తో మాత్రమే ఆన్సర్ అనేది ఆప్షన్లో దొరుకుతుంది. కాబట్టి ఇది మనకు కరెక్ట్ లాజిక్ అనేది అవుతుంది.
సో ఈ 24 నుంచి ఈ 71 ఎలా తీసుకురావచ్చు అనేది మనం మెయిన్గా ఫోకస్ చేసుకోవాలన్నమాట. అది స్క్వేర్ చేయాలా, లేకపోతే క్యూబ్ చేయాలా, లేదా మనం గుణకారం చేయాలా, లేకపోతే కూడిక చేయాలా అనేది మనం 1 by 1 మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం తర్వాత ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం కనుక తీసుకుంటే రెండవ ప్రశ్న, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్ అని చెప్పి ఇచ్చాడనమాట. ఇక్కడ 3, 25 ఇచ్చాడు, తర్వాత 4 ప్రశ్నార్థకం ఇచ్చాడనమాట. సో చూడండి 3 నుంచి 25 అనేది ఎలా వస్తుంది అనేది మనం కనుక తీసుకున్నట్టయితే ఇక్కడున్న ఆప్షన్స్ అన్నీ కూడా స్క్వేర్సే ఉన్నాయి. అంటే ఈ ప్రాబ్లంలో స్క్వేర్స్ అనేటువంటి కాన్సెప్ట్ మేబీ ఉపయోగించి ఉండవచ్చు. 3 నుంచి 25 ఎలా వస్తుందంటే 3కి ఒక 2 కలిపితే 5 వస్తుంది. 5 స్క్వేర్ చేసినప్పుడే కదా మనకి 25 వస్తుంది. ఎస్. సో ఈ 3 నుంచి 25 ఎలా తీసుకురావాలి, 3 నుంచి 25 అనేది ఎలా తీసుకురావాలి, అదే మన మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఓకేనా. సో అలా మనం ఈ 25 అనేది మనకు స్క్వేర్ అవుతుందా, లేకపోతే 3 యొక్క గుణిజం అవుతుందా, లేకపోతే క్యూబ్కి దగ్గరగా ఉందా, ఘనానికి దగ్గరగా ఉందా అనేది మనం చూసుకోవాలన్నమాట. కాబట్టి 25 అనేది సరైనటువంటి రిలేషన్ అనమాట. ఇప్పుడు 4 నుంచి మన ఆన్సర్ ఎలా తీసుకురావాలి అనేది మనం చూద్దాం. 4 నుంచి మన ఆన్సర్ ఎలా తీసుకురావాలి అనేది మనం చూస్తే 4 + 2 చేయాలి, హోల్ స్క్వేర్ చేయాలి. 4 + 2 అంటే 6, 6 స్క్వేర్ తీసుకుంటే 36, 6 స్క్వేర్ తీసుకుంటే 36 అవుతుంది. సో కాబట్టి మనకు 4 నుంచి మనకు రావాల్సినటువంటి ఆన్సర్ అంటే 36. సో 4వ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. రెండవ ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబు అంటే 4వ ఆప్షన్గా మనం చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. మూడో ప్రశ్న మనం కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఏమి ఇచ్చారంటే సెలెక్ట్ ది ఆప్షన్ ఇన్ విచ్ ద నంబర్స్ షేర్ ద సేమ్ రిలేషన్షిప్ యాజ్ దాట్ షేర్డ్ బై ద గివెన్ పెయిర్ ఆఫ్ నంబర్స్. 53 నుంచి మనకు 34 అనేది రావాలి. 53 నుంచి 34 అనేది మనకు రావాలి. అంటే ఈ విధంగా ఈ రెండు పెయిర్స్ మధ్య ఎలాంటి సంబంధం అయితే ఉందో అదే విధమైనటువంటి సంబంధం కలిగినటువంటి పెయిర్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో చూద్దాం. ఇక్కడ మనం కనుక తీసుకుంటే 53, 34 మధ్య సంబంధం ఏంటి అనేది మనం చూద్దాం. 34. సో 53కి 34 మధ్య సంబంధం మనం కనుక చూసుకున్నట్టయితే సో కొంచెం దగ్గరగా మైనస్ అనేది చేసి చూద్దాం. ఫస్ట్ 53 నుంచి ఎంత తీసేయాలి? ఇక్కడ మనకు 4 రావాలి అంటే ఖచ్చితంగా ఒక 9 తీయాలి. 9 తీస్తే మనకి ఇక్కడ 13 నుంచి ఒక 9 పోతే మనకు 4 వస్తుందన్నమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి ఇంకా ఇక్కడ మనకు 4 ఉంటుంది కాబట్టి 3 రావాలి అంటే సో 1 తీసేసేయాలి. ఎస్, ఒక 19 తగ్గించాం. అంటే డిఫరెన్స్ పరంగా తీసుకుంటే 53 నుంచి మనకు 34 రావాలి అంటే -19గా మనం చెప్పచ్చు. లేదా 5 స్క్వేర్ చేసాము అంటే ఓకే, ఇదే రిలేషన్ మనకి ఈ ఆప్షన్లో సాటిస్ఫై కావడానికి 42 నుంచి 72 లేదు. సో 19 రిలేషన్ లేదు. 76 నుంచి 85 లేదు. ఓకే, ఇక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడేమో మైనస్ వస్తుంది మనం చేసినటువంటి విధానం ప్రకారము. ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ ఆప్షన్లో మైనస్ వస్తుంది. ఆ మైనస్ కూడా చాలా ఎక్కువ గ్యాప్ అనమాట. బట్ మిగతా అంతా కూడా ప్లస్ వస్తుంది అనమాట. 42 నుంచి 72 తీసుకున్న ప్లస్ వస్తుంది, 76 నుంచి 80 తీసుకున్న ప్లస్ వస్తుంది, 12 నుంచి 36 తీసుకున్నా కానీ ప్లస్ వస్తుంది. కాబట్టి మనకు మైనస్ అనేది లేదు. సో మైనస్ అనేటువంటి కాన్సెప్ట్ మనం పక్కన పెట్టినట్టయితే 53 నుంచి 34 ఎలా తీసుకురావచ్చు అంటే 53లో 2 నెంబర్స్ ఉన్నాయి అవునా. ఈ 34 తీసుకుంటే 34 అనేది 25 ప్లస్ ఒక 9గా కూడా చెప్పచ్చా? ఎస్, 25 ప్లస్ ఒక 9గా చెప్పచ్చు. అంటే ఫస్ట్ అంకె స్క్వేరు రెండవ అంకె స్క్వేర్ చేయడం వల్ల కూడా వస్తుందా లేదా? రావచ్చు. 5 స్క్వేర్ అంటే 25, 3 స్క్వేర్ అంటే 9 అంటే 34. సో కాబట్టి 34 అనేది ఇక్కడ ఉన్నటువంటి నంబర్ అనమాట. సో ఈ విధంగా 53 నుంచి 34 రావడం జరిగింది. అదేవిధంగా ఈ ఆప్షన్స్ మనం కనుక చూసుకున్నట్టయితే ఈ ఆప్షన్లో కూడా మొదటి మూలకం ఏదైతే ఉంటుందో ఆ మూలకంలో ఉన్నటువంటి అంకెల యొక్క వర్గముల యొక్క మొత్తం తీసుకుంటే రెండవ సంఖ్య రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి 121 అంటే ఫస్ట్ ఆప్షన్ మనం చెక్ చేస్తున్నాం. 121 అంటే
1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ చేస్తే మనకు 11కు సమానం అవుతుందా? 1 ప్లస్ 4 ప్లస్ 1 నాట్ ఈక్వల్స్ టు 11 అని చెప్పచ్చు. 11 కాదు అని మనము చెప్పచ్చు. రెండోది తీసుకుంటే రెండోది మనం కనుక తీసుకున్నట్టయితే 42 72 42 72. సో 42 నుంచి మనం 72 ఎలా తీసుకురావచ్చు? 42 నుంచి 72 4 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ చేస్తే మనకు 72 వస్తుందా? 72 రాదు. సో మూడో ఆప్షన్ మనం తీసుకుంటే 76 నుంచి 85 ఎలా వస్తుంది? 7 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 49, 6 స్క్వేర్ అంటే 36. సో 4 ప్లస్ 40 ప్లస్ ఒక 30 అంటే 79 ప్లస్ ఒక 6 అంటే 15. అంటే మనకు 40, ఇది ఒక 70, సో ఒక 15. 70 ప్లస్ 15 అంటే 85. ఎస్, అంటే మనకు మొదటి నంబర్కి రెండో నంబర్కి మధ్య ఎలాంటి సంబంధం అయితే ఉందో అలాంటి సంబంధం కేవలం మనకు మూడో ఆప్షన్లో మాత్రమే ఉంది. ఆ రిలేషన్ ఏంటి అంటే మొదటి మూలకంలో ఉన్నటువంటి అంకెల యొక్క వర్గముల యొక్క మొత్తం తీసుకుంటే అప్పుడు రెండో మూలకం రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి 76లో ఉన్నటువంటి 7 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ చేస్తే 85 అనేది మనకు రావాలి. సో కాబట్టి మూడో ఆప్షన్ ఏదైతే ఉందో అది సరైనటువంటి జవాబుగా మనం చెప్పవచ్చు. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం కనుక తీసుకున్నట్టయితే నాలుగో ప్రశ్న, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ నంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ నంబర్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ నంబర్. కింది ప్రశ్నలో రెండో పదము మొదటి పదానికి ఏ విధంగా సంబంధం కలిగి ఉందో అదే విధంగా మూడో పదంతో సంబంధం కలిగి ఉన్నటువంటి పదాన్ని కనిపెట్టండి అని చెప్పి అన్నాడనమాట. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే 12 నుంచి 68 తీసుకురావడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో 12 నుంచి 68. సో చూద్దాం 12 నుంచి 68 ఎలా వస్తుంది? స్క్వేర్ చేయడం వల్ల రాదు. స్క్వేర్ చేసామనుకోండి 144 వస్తుంది. అవునా? 144లో సగం తీసుకుంటే మనకి ఎంత అవుతుంది అంటే 72 అవుతుంది అనమాట. 72 మైనస్ 4 చేస్తే అప్పుడు 68 వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. స్క్వేర్ చేసి -4. కానీ ఇక్కడ 21ని స్క్వేర్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో ఉన్నటువంటి నంబర్స్కి దరిదాపులు దగ్గరగా కూడా రాదనమాట. కాబట్టి స్క్వేర్ చేయాల్సినటువంటి అవసరం ఇక్కడ లేదు. మరి గుణకారం ఏమన్నా చేద్దామా అనేది చూసుకుంటే సో 12 నుంచి 68 అంటే సో 12 5ల 60 ప్లస్ ఒక 8గా మనం తీసుకోవచ్చు. 12 5ల 60 ప్లస్ 8గా మనం తీసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ 21 నుంచి కూడా మన ఆన్సర్ తీసుకురావడానికి సో 13 6 తీసుకుంటే 78 అవుతుంది అనమాట. ఓకే, సో 68 అనేది మనకు రాదు. అంటే నెక్స్ట్ నెంబర్ తీసుకొని 12 యొక్క నెక్స్ట్ నెంబర్ 13 తీసుకొని ఇంటూ సంథింగ్ చేసి మైనస్ సంథింగ్ కానీ ఇట్లా ఏదైనా చేయడానికి ట్రై చేస్తే ఓకే అలా కూడా ఛాన్సెస్ ఉండొచ్చు. బట్ చూద్దాం 21 నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే మన ఆన్సర్ తీసుకురావడానికి 21 ఇంటూ 5 ప్లస్ 8 అనేది మనం చేద్దాం. 8 అనేది ఎక్కడన్నా మనకు కనిపిస్తుందా? లేదు. 5 ప్లస్ 8 అంటే 3 రావాలి. ఓకేనా? 21 అంటే 5 అంటే 105 ప్లస్ 8 మనం తీసుకుంటే ఎంత అవుతుంది ఇక్కడ? సో 113 అవుతుంది తప్ప 119 కానీ 117 కానీ అయ్యేటువంటి అవకాశాలు మనకి ఇక్కడ లేవన్నమాట. సో కాబట్టి ఇక్కడ 68 రావడానికి ఇంకా వేరే అవకాశం ఏముంది అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే 12 నెక్స్ట్ నెంబర్ 13. సో 13 6ల 78 మైనస్ 10 చేస్తే 68 అవుతుంది. -10 చేస్తే 68 అవుతుంది. సో ఇక్కడ కూడా 21 నుంచి 21 యొక్క నెక్స్ట్ నెంబర్ అంటే 22. సో 21 యొక్క నెక్స్ట్ నెంబర్ అంటే 22 ఇంటూ 6. సో 22 ఇంటూ 6 తీసుకుంటే -10 చేద్దాం. ఓకేనా? సో 22 ఇంటూ 6 మనం కనుక తీసుకున్నట్టయితే ఎంత అవుతుంది మనకి ఇక్కడ? 20 ఇంటూ 6 అంటే సో 120 అవుతుంది. 2 ఇంటూ 6 అంటే 12 అంటే 132. 132 మైనస్ 10 చేసామనుకోండి 122. సో 122 అనేది కూడా మనకు ఆప్షన్లో లేదు. అంటే సంథింగ్ డిఫరెంట్గా మనకు లాజిక్ అనేది ఖచ్చితంగా ఉండాలి.
సో మరొక విధంగా మనం కనుక చూసుకున్నట్టయితే దీనికి సంబంధించినటువంటి లాజిక్ని సో చూడండి, ఈ 12 నుంచి 68 రావడానికి మనము 12ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ఏ విధంగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది అప్లై చేయాలి అనేది మనం చూస్తే, సో 12 నుంచి 12 into 6 minus 4 అనేది మనం ఆల్రెడీ ట్రై చేసాం, అవునా? సో దానిలో భాగంగానే ఈ 4 అనేది ఎలా వస్తుంది అనేది మనం చూసుకుంటే 12 divided by 3 ఫస్ట్ నెంబర్ ఇంటూ 6 చేసి మైనస్ 12 divided by 3 చేస్తే అప్పుడు మనకు వస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం కనుక చూస్తుంటే 12 into 6 అంటే 72 మైనస్ 12 divided by 3 12 divided by 3 అంటే 4 అంటే 68. ఇది 68గా మనం చెప్పవచ్చు. ఓకేనా? నెక్స్ట్ 21 నుంచి మన ఆన్సర్ ఎలా వస్తుంది, 21 నుంచి మన ఆన్సర్ ఎలా వస్తుంది అనేది మనం కనుక చూసుకున్నట్టయితే 21 into 6 మైనస్ 21 divided by 3 21 into 6 6 2 12 ఒక 6 అంటే 126 మైనస్ 3 21 అంటే 119 రావడం అనేది జరుగుతుంది ఈ విధంగా. సో ఈ క్వశ్చన్స్ అన్నిటిలో కూడా మనకు స్టార్టింగ్లో నేను చెప్పినటువంటి ఈ మొదటి 4 ప్రశ్నల్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఒక ప్రశ్నని ఎన్ని రకాలుగా మనం ఆలోచన చేసి లాజిక్ అనేది రాబట్టాలి అనే దానికోసము అనేక విధాలుగా నేను వచ్చేసి సో ఇది కాకపోతే ఎలా చేయాలి, ఈ లాజిక్ కాకపోతే ఇంకెలా లాజిక్ అప్లై చేయాలి, ఏ విధంగా మనం చూసుకోవాలనేది ఒకదాని తర్వాత ఒకటి మీకు ఒక ఎగ్జాక్ట్ ప్రొసీజర్ అనేది నేర్పించడానికి ట్రై చేశాను. ఈ క్వశ్చన్కి ఇలానే చేయాలని చెప్పి ఎగ్జాక్ట్గా అయితే మనకేమీ ఉండదు. ఆ ఉన్నటువంటి నంబర్స్ మధ్య రిలేషన్ బట్టి మనము ప్లస్ చేయాలా, మైనస్ చేయాలా, ఇంటూ చేయాలా, స్క్వేర్ చేయాలా, క్యూబ్ చేయాలా అనేది మనం డిసైడ్ అవ్వాలన్నమాట. సో చూద్దాం, నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. సో తర్వాత ప్రశ్న మనం కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే 5వ ప్రశ్న, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ నంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ నంబర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ నంబర్ అని చెప్పి అన్నాడు అనమాట. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే సో చూడండి, క్రింది ప్రశ్నలో 2వ పదము మొదటి పదానికి ఏ విధంగా సంబంధం కలిగి ఉందో అదే విధంగా 3వ పదంతో సంబంధం కలిగి ఉన్నటువంటి పదాన్ని ఎన్నుకోనండి అని చెప్పి అన్నాడు. ఇక్కడ 8 ఇచ్చేసాడు. ఈ 8 నుంచి మనకి ఎంత రావాలంటే 576 రావాలన్నమాట. 576 అనేది మనకు రావాలి. 576 అంటే చాలా పెద్ద నెంబర్ కదా. ఎస్, 576 అంటే చాలా పెద్ద నెంబర్ అనమాట. సో కాబట్టి ఇప్పుడు 8 నుంచి 576 తీసుకురావాలంటే 8 యొక్క క్యూబ్ విలువ 512 అంటే క్యూబ్కి దగ్గరగా ఉంది, క్యూబ్కి దగ్గరగా ఉంది. 8 క్యూబ్ చేస్తే 512 అనేది వచ్చేస్తుంది. మనకు 576 అనేది రావాలి అంటే 512కి ఒక 64 కలపాలా లేదా? 512కి ఒక 64 కలుపుకుంటే అప్పుడు 576 రావడం జరుగుతుంది. సో కాబట్టి 8 క్యూబ్ వాల్యూ ప్లస్ 8 స్క్వేర్ వాల్యూ, 8 స్క్వేర్ వాల్యూ. 8 క్యూబ్ అంటే ఎంత చెప్పచ్చు మనం ఇక్కడ? 512, 512. 8 స్క్వేర్ అంటే 64 కాబట్టి 576 ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో చిన్న నంబర్ నుంచి ఇంత పెద్ద నంబర్ రావాలి అంటే ఏ విధంగా అవకాశాలు ఉండొచ్చు అంటే ఖచ్చితంగా క్యూబ్స్ ఉండాలి. ఓన్లీ క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, 8 క్యూబ్ తీసుకుంటే 512 వరకే వస్తుంది. కానీ 576 రావాలంటే ఇంకొక 64 కలపాలి. 64 అంటే 8 యొక్క స్క్వేర్ విలువ కదా. సో కాబట్టి ఈ విధంగా చేశాం. నెక్స్ట్ 4 నుంచి కూడా అదే విధంగా మన ఆన్సర్ అనేది తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. 4 నుంచి మన ఆన్సర్ అనేది రావాలి. ఏం చేయాలి అంటే 4 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్ అనమాట. 4 క్యూబ్ అంటే మనం ఎంత చెప్పచ్చు? సో 64 ప్లస్ 4 స్క్వేర్ అంటే ఒక 16. 64 ప్లస్ ఒక 16 తీసుకుంటే 60 ప్లస్ 10 తీసుకుంటే 70. 4 ప్లస్ 6 అంటే ఇంకొక 10 అనమాట. 70 ప్లస్ ఇంకొక 10 అంటే 80 అవుతుంది. 80 అనేది మనకి ఏ ఆప్షన్లో ఇచ్చాడు చూడండి, ఇక్కడ 2వ ఆప్షన్లో ఇచ్చాడు. కాబట్టి 5వ ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబు అంటే మనం 2వ ఆప్షన్గా తీసుకోవచ్చు.